హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఎన్ని రకాల కవర్స్ అండి. నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చానని అనుకుంటున్నానండి. ప్రతి ఉమెన్కి కూడా ఈ వీడియో చాలా చాలా ఖచ్చితంగా హెల్ప్ అయ్యేటువంటిది. ప్రతిరోజు క్లీన్ చేసే కొన్ని ఉంటాయి, డే విడిచి డే క్లీన్ చేసే కొన్ని ఉంటాయి, వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం. మెయిన్గా ఫ్యాన్లు కానివ్వండి, సో మంత్లీ వన్స్ లేకపోతే అట్లా కొన్ని ఫ్యాన్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. రెగ్యులర్ యూజ్ మీద మనం వాడుకునే ప్రతి ఒక్క ఐటమ్, మిక్సీ, గ్రైండర్, సిలిండర్, ఫ్యాన్స్, ఏసీ, రిమోట్ కంట్రోల్స్, ఇవన్నిటికీ కూడా మీకు డిఫరెంట్ కవర్స్ని అయితే కనుక ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా యూజ్ఫుల్ వీడియో. మెయిన్గా అయితే కనుక మనకి పని చాలా తగ్గుతుంది, టైం చాలా సేవ్ అవుతుందండి. ట్రస్ట్ మీ, మన పర్టికులర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఈ వస్తువులు అనేవి చాలా క్లీన్గా కూడా ఉంటాయి. అస్సలు సన్నగా ఇట్లా మనకి డస్ట్ బట్టి డీప్ క్లీనింగ్ కూడా చేసుకునే పనే లేకోకుండా మనకి చాలా ప్రొటెక్టివ్గా అయితే కనుక సేవ్ చేయడానికి ఈ డిఫరెంట్ కవర్స్ అనమాట. ఇది టీవీ రిమోట్స్ ఉంటాయి కదా అండి. సో టీవీ రిమోట్కి ఫ్యాన్ రిమోట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనకు, అలా కూడా మనం ఆపరేట్ చేస్తున్నాము. ఫ్యాన్ రిమోట్, ఏసీ రిమోట్స్కి కలిపి మనకి మూడు కలిపి అయితే కనుక ఒక కోంబో. ఇట్లా డిఫరెంట్ కవర్స్ అన్నీ కూడా మనకు వచ్చాయండి. మనకి మీషోలో చాలా తక్కువ రేట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఐరన్ బాక్స్ అండి, ఐరన్ బాక్స్ అనమాట ఇది. అండ్ ఇదైతే కనుక మనకి సిలిండర్ కవర్స్ అండి. కొంతమంది లోపల పెట్టుకుంటుంటారు, కొంతమంది బయట సిలిండర్ పెట్టినప్పుడు దానికి డస్ట్ అట్లా పడకుండా కూడా మనం అంత లుక్ బాగోలేదేమో అట్లా పడేసినట్లు అనుకున్నప్పుడు సిలిండర్కి కూడా కవర్స్ వస్తున్నాయి. 1+1 కోంబో అండి ఇది కూడా. చాలా కలెక్షన్స్ మీకు ఈరోజు అయితే కనుక కొత్తవి అండ్ డిఫరెంట్ మీకు ఒక ఐడియాని ఇవ్వడానికి కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో రెగ్యులర్గా వాడే మనం ఐటమ్స్ ఉంటాయి కదా అండి. మనం డైలీ మిక్సీ యూజ్ చేస్తామా, ఫ్యాన్ యూజ్ చేస్తాము. సో సీజన్ బట్టి ఏంటంటే కూలర్స్, అలాగే ఏసీ, వీటన్నిటిని కూడా యూజ్ చేస్తాం. డైలీ అంటే టీవీ రిమోట్ యూజ్ చేస్తాం కదా. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా టీవీ కవర్లు కూడా ఉన్నాయండి ఈ వీడియోలో అయితే కనుక. సో ఇదైతే కనుక మనకి ఏసీకి తెప్పించానండి, టీవీకి తెప్పించాను, గ్రైండర్కి తెప్పించాను, మిక్సీకి తెప్పించాను. ఇవి టీవీ కూడా ఇంచ్ వైజ్గా అయితే కనుక మనకు ఉన్నాయి. అండ్ రిఫ్రిజిరేటర్ కవర్స్ కూడా ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ కవర్స్ అన్నిటినీ కూడా మీకు ఇప్పుడు నేను 1 by 1 అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవి ఎలా వచ్చాయి, ఏవి ఎలా వాడితే మనకైతే కనుక ప్రొటెక్టివ్గా ఉంటాయి అనే డిఫరెంట్ వీడియో అనే చెప్పాలి ఈ వీడియో అయితే కనుక. దీనివల్ల ఏంటంటే మనకి చాలా టైం సేవ్. ఒక కవర్ను వాష్ చేసుకుంటే అయిపోద్ది అంతే కదా అండి. ఇప్పుడు మనం వెళ్ళి పర్టికులర్గా బ్రష్ పెట్టి సన్నట్లో కూడా డస్ట్ పట్టేస్తుంది కదా, అంత క్లీన్ చేసుకునే అవసరమే లేకుండా ఈ డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మీకు నేను ఇప్పుడైతే కనుక ఓపెన్ చేసి క్లియర్గా అయితే కనుక వీడియో అనేది ఇవ్వబోతున్నాను. అన్నిటి లింక్స్ ఎవ్రీ వీడియోలో చెప్పినట్లే చాలా క్లియర్గా అయితే కనుక మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. టీవీ కవర్ అండి, ఇది కూడా చాలా బాగుంది కదా. సో 2 టీవీ కవర్స్ అయితే కనుక నేను మీకు షేర్ చేస్తాను. బయట సైడ్కి అయితే ఇట్లా ఉంటుందన్నమాట. సో మనకి బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుందండి. ఇంచెస్ వైజ్గా మీ టీవీ ఎన్ని ఇంచెస్ అయినా అన్ని ఇంచెస్ ప్రకారంగా అయితే కనుక టీవీ కవర్స్ కూడా ఉన్నాయండి. ఫ్యాన్కి ఈచ్ అండ్ వింగ్కి అయితే కనుక మనకి దానికి కూడా వచ్చేటువంటివి అనమాట. ఇవి చూసారు కదా, ఇవి చూడండి 3 ఉన్నాయి. సో ఇవి ఫ్యాన్ వండి 3 రెక్కలకి 3. అలాగే ఇలాంటివన్నీ కూడా మీకు ఇప్పుడు నేను అయితే కనుక ఒక్కొక్కటి ఓపెన్ చేసి అయితే కనుక చూపెడతానండి. సో ఇది సిలిండర్ కవర్ అండి, బాగుంది కదా. సో ఇవేంటంటేనండి, ఇది వచ్చేసైతే కనుక మనకి కూలర్కి అనమాట. కూలర్ మొత్తం వచ్చేసిద్దండి కూలర్ కవర్. ఇది ఓపెన్ చేస్తాను. సో 1 by 1 అయితే కనుక ఇప్పుడు మీకు నేను డీటెయిలింగ్ అయితే కనుక ఇవ్వబోతున్నాను. అలాగే టేబుల్ కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా తెప్పించానండి ఈరోజు అయితే కనుక. ఇవన్నీ అవే టేబుల్ కవర్స్. ఇది ఒక టేబుల్ కవర్. సో ఇదేంటంటే మనం టేబుల్ పైన భోజనం చేసేటప్పుడు అయితే కనుక టేబుల్ పైన మ్యాట్ లాగా వేసుకోవడానికి డిఫరెంట్ అన్నీ కూడా ఇక్కడ 4 సెట్, 2 సెట్, 1 పీస్. ఇదైతే కనుక మనకి టేబుల్ రన్నర్ లాగా చెప్తాం కదా, అదనమాట. సో ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం వివరంగా ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ మాట్లాడుకుందాము. ఏదైనా మీకు ఇందులో ప్రోడక్ట్ నచ్చిందంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, చెక్అవుట్ చేసుకోండి. సో వీటన్నిటిని కూడా చూపెడతానండి. చాలా కలెక్షన్ ఉంది, ఓర్పుగా చూసుకోండి. మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మీ అవసరాన్ని బట్టి అయితే కనుక మీరు పర్చేజ్ చేయండి. ఫస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడదామండి. క్లోజప్ లుక్ చేస్తున్నాను, ఒకసారి అయితే కనుక చూడండి. నిజంగా చాలా మంచి క్వాలిటీతో ఇచ్చారు. గ్రిప్తో అయితే కనుక మనకి ఇట్లా హ్యాండిల్ కూడా వచ్చిందండి. ఐరన్ బాక్స్ మనం ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాం కదా. సో ఒక దగ్గర ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు అయితే కనుక ఎంత నీట్ కవరో చూడండి. ఇది కూడా ఫ్రీ సైజ్గా ఉందండి, చాలా బాగుంది. లోపలంతా కూడా మనకైతే కనుక స్పాంజెస్ అట్లా వచ్చి లాగా ప్రొటెక్టివ్గా ఉందన్నమాట. సో ఐటమ్ మనకి సేఫ్గా ఉండేదానికైతే కనుక ఈ కవర్ చాలా బాగుందండి. మీరు చూడొచ్చు,
అండ్ చాలా యూనిక్గా ఉందండి. ఇట్లాంటి ఏమైనా గిఫ్టింగ్గా కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. మన వాళ్ళు అయితే కనుక చక్కగా పెట్టుకుంటారు. ఐరన్ బాక్స్ వాడినప్పుడల్లా కూడా చక్కగా మనల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారండి. ఇది ఐరన్ బాక్స్ కవర్. ఓకే, అన్నిటి లింక్స్ ఇద్దరు కనుక డిస్క్రిప్షన్లో ఉందండి. ఇంకేదైనా నేను ఒకవేళ పాయింట్ చెప్పడం మర్చిపోతే తప్పకుండా మీరు నాకు కింద కామెంట్ చేయండి అండి. చాలా యూజ్ఫుల్ వీడియో, ప్రతి ఒక్క ఆడవాళ్ళందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరికైనా షేర్ చేయాల్సి వస్తే కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి అండి. మంచి రికమెండెడ్ వీడియో నిజంగా ఇది చెప్పాలంటే. అందరూ డస్టింగ్ చేస్తూ ఉంటారు, అందరికీ తలనొప్పి క్లీనింగ్ చేసుకోవాలంటే మన ఐటెం ఎన్నో వేలు పెట్టి కొనుక్కుంటామండి. సో వాటన్నిటిని అంతే నీట్గా హైజీన్గా డస్ట్ పడుకోకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా మనపైనే ఉంటుంది. ఇలాంటి వాటితో ఏంటంటే టైం సేవ్. జస్ట్ కవర్ దిస్ బ్రష్ కొట్టామంటే కనుక చక్కగా మన ఐటెం లోపల అలాగే నీట్గా ఉంటుంది. మనకి అంత శ్రమ లేకోకుండా ఈ కవర్ని వాష్ చేసుకుంటే పని ఈజీగా కూడా అయిపోతుంది. సో కాబట్టి తప్పకుండా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి వీడియో అండి నిజంగా. ఇది కూడానండి ఒకసారి అయితే కనుక చూడొచ్చు. ఇది ఒక కవరు, గ్యాస్ సిలిండర్ కవర్ అండి. ఇట్లా అయితే కనుక పైనుంచి మీరు ఒక తొడుగులాగా వేసేసుకోవడమే. ఇది కూడా 1+1 కోంబో లాగా వచ్చిందండి. ఇది కూడా జిప్తో అయితే కనుక వచ్చింది. పైనుండి ఇట్లా పెట్టేసామంటే కనుక చక్కగా సిలిండర్ కవర్ అండి. ఇది 1+1 కోంబోలో అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఒక ఫ్లవర్ డిజైన్ యాక్చువల్గా. సో రెండింటికి అయితే కనుక జనరల్గా అందరికీ 2 ఉంటాయి కదా అండి. ఇప్పుడు చాలా నార్మల్ విషయం ఇది 2 ఉండడం అనేది. కాబట్టి నేను రెండింటికి అయితే తెప్పించాను. యాక్చువల్గా అది నాకు 1+1 కోంబోలో వచ్చింది. ఒకటి వాష్లో ఉన్న ఒకటి వేసుకోవచ్చు, లేదంటే కనుక ఒకటి మనం పెట్టుకున్నా మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా కానీ ఇది ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే మనకి తక్కువలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసి పెట్టుకోవాల్సినటువంటి ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక డిఫరెంట్గా ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ అయితే తెప్పించారండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది. కొంచెం ఏంటంటే ఫ్రంట్ అయితే ఇలా మనకు ఒక డిజైన్ లాగా ఇచ్చేసారండి. ఇక్కడ కూడా మనకైతే కనుక పైనుండి ఇది సిలిండర్ పైన పార్ట్తోని పైన క్లోజ్ చేసేసుకొనేసి ఈ విధంగా ఇది కొంచెం యూనిక్గా ఉందండి. దీంతో పోల్చుకుంటే ఇది అయితే కనుక కొంచెం మనకి ప్రైస్ అనేది అయితే కనుక డిఫరెంట్ ఉందనే చెప్పాలి. సో మీరు చూసుకోండి, మీ చాయిస్తోని మీకు ఏది రీజనబుల్ అండ్ ఏ మోడల్ మీకు ఓకే అవుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు తెప్పించుకోండి. ఇది లోపల, ఇది దగ్గరగా కూడా మీకు నేను డిజైన్ క్లోజప్ లుక్ చేస్తున్నానండి. మీ చాయిస్తో అయితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, మీకు ఏది నచ్చుతుందో దాన్ని బట్టిగా. ఓకే, ఇది సిలిండర్ కవర్స్ అండి. ఇంకా చాలా రకాల వెరైటీలు ఉన్నాయండి. సో నా టేస్ట్తోనైతే కనుక కొన్ని తెప్పించాను. ఇంకా కూడా కొన్ని ఇంకా మీకు రిలేట్ చేస్తాను, ఇంకొక 2-3. ఒకవేళ అందులోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే కూడా మీరు పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక టీవీ కవర్స్ కూడా చూపెడతానండి. టీవీ కవర్లు కూడా చాలా బాగా అనిపించాయి. సో చాలామంది కూడా టీవీకి అయితే కవర్స్ అనేది వేసేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. సో ఇది కూడా బాగుంది. ఇలా వస్తుందండి టీవీ కవర్. మనకి కనుక కొంచెం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉండి కొంచెం ఐడియాతో మనకు కనుక స్టిచ్చింగ్ వస్తే అసలు మనమే చేసేసుకోవచ్చు అండి. మీరు కొంచెం ఆరాగా చూసారంటే కనుక కింద ఒక నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి, మధ్యలో సాటిన్ వేశారు, పైన కూడా ఒక నెట్టెడ్ డిజైన్ ఇచ్చారండి. మన దగ్గర ఏదైనా బ్లౌజ్ పీసెస్ కానీ ఇట్లా ఏదైనా నెట్ పీసెస్, నెట్కి ఏదైనా నెట్టెడ్ చున్నీస్ లాంటివి వస్తే కూడా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు. అసలు నన్ను అడిగితే చాలా ఈజీగానే అయిపోతుందండి. అసలు చేత్తో కూడా సన్నగా కుట్టే వాళ్ళు కూడా ఉంటారు కదండి, అలా కూడా మీరు కుట్టేసుకోవచ్చు. ఇదేంటంటే ఎలాస్టిక్ గ్రిప్తోనే అయితే కనుక ఒక ఎలాస్టిక్ లాంటిది అయితే కనుక అటాచ్ చేశారండి. వీటిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎంత చిన్న టీవీ నుంచి ఎంత పెద్ద టీవీకైనా కానీ కవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే 55 ఇంచెస్ టీవీ యొక్క మెజర్తో ఉన్నటువంటి ఇవి చూపెడుతున్నానండి. మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా ఉంది కాబట్టి మీకు సాగుతుంది. ఇది యాక్చువల్గా వేసాక ఇంకా పర్ఫెక్ట్గా అయితే కనుక దీని షేప్ అనేది వస్తుందండి మనకి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో టీవీకి అయితే కనుక డస్ట్ పడుకోకుండా బ్యాక్ సైడ్ ఏంటంటే మనం టీవీకి పెట్టేస్తాము, ఫ్రంట్ అంతా కూడా ఇట్లా లేయర్గా అయితే కనుక మనకి ఇది ప్రొటెక్టర్ లాగా ఉంటుంది. ఇది నెట్టెడ్ రిలేటెడ్. అండ్ ఇంకొకటి కూడానండి, నేను టీవీకి తెప్పించినటువంటి ఇది కూడా బాగా అనిపించింది. ఇది కొంచెం దాని మీద క్వాలిటీ ఇంకా కూడా హై ఎండ్ ఉందనిపించిందండి. ఇదేంటంటే మనకి ఇట్లాగా ఫ్రిల్ టైప్లో వస్తుంది అనమాట. టీవీకి అంతా కూడా మీకు కింద ఆ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు. కొంచెం హై క్వాలిటీ ఉందని చెప్పాలి యాక్చువల్గా. ఇది కూడా కొంచెం బాగుంది అనిపించింది నాకు, కొంచెం డిఫరెంట్గా ఉందనిపించిందండి. సో మీరు ఇలా చూడండి, మీకు డిజైన్ ఇక్కడ డబల్ లేయర్తోనైతే కనుక వచ్చింది. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన బ్లూ కలర్ దాంతో వచ్చిందండి. సో ఇదొక డిఫరెంట్ డిజైన్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీకు ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే ఇలా చూడండి. మనకి మూవీ థియేటర్స్కి వెళ్ళినప్పుడు అండి షో స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక పరదా లాంటిది అలా పైకి వెళ్తే తర్వాత మూవీ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఉందో లేదో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు ఎప్పుడు చూడండి లేట్గా వెళ్ళడమే థియేటర్కి. సో మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే టీవీకి మన థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక పరదా అలా 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 వెళ్తుండే. అట్లా ఉందండి యాక్చువల్గా ఇది పరదా టీవీకి అనమాట. ఇది కూడానండి 55 ఇంచెస్ది, చిన్నవి పెద్దవి సైజెస్ దీనిలో అన్నిట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఒక డిఫరెంట్
టీవీ కవర్ అండి. సో మీరు చెక్అవుట్ చేయండి, నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా. అన్నీ కూడా బాగున్నాయండి. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఇది నేను చిన్న ఐటమే స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఇది చిన్నగా ఉంది కదా అండి, ఇది నాకు తెలిసి ఫ్యాన్ రిమోట్స్కి సరిపోతుంది ఈజీగా. మెయిన్గా వాడతామండి చేతిలో ఎప్పుడు వాడేదంటే కనుక రిమోట్సే, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే రిమోట్స్నే ఎక్కువ వాడతాం. అది టీవీ, ఫ్యాను, ఏసీ, ఈ సీజన్ బట్టి అది ఏదైనా. సో ఇవేంటంటేనండి మెయిన్గా చాలా మనకి నీట్గా ఉండాలి రిమోట్స్, డస్ట్ పడుకోకుండా అన్నప్పుడు సన్న డస్ట్ అసలు ఎక్కువ ఉండేది రిమోట్స్లోనే. సో దీనిలో అయితే కనుక మీరు పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. ఒక చిన్న పౌచ్ లాగా ఇవి కూడా 3 అండి, సైజెస్ వైజ్గా వచ్చాయి. ఒకటి ఏసీ అండ్ ఒకటైతే కనుక టీవీ, ఒకటి ఫ్యాన్ లాగా అయితే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీ చాయిస్తోని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. గిఫ్టింగ్ కూడా ఇవి కొంచెం యూనిక్గానే ఉన్నాయి, మీరు చూడొచ్చు. క్వాలిటీ హై ఎండ్ ఉందండి, వితౌట్ ఎనీ డౌట్ హ్యాపీగా తీసుకోండి మీకు నచ్చితే. నెక్స్ట్ అయితే కనుక మన ఫ్రిడ్జ్ కవర్స్ అండి. టీవీది అయిపోయింది. ఫ్రిడ్జ్ కవర్స్ అందరికీ ఐడియా ఉన్నవే. వీటిలో కూడా మీకైతే ఒకవేళ మెజర్ చేసుకోవాలంటే కూడా కొంతమందికి మెజర్ చార్ట్ కూడా ఇచ్చారు. మీ ఫ్రిడ్జ్కి సరిపోతుందో లేదో మీరు చూసుకోండి. సైడ్లో కూడా ఇట్లా స్మాల్ పౌచెస్ లాగా వచ్చాయి. చెక్స్ టైప్లో అయితే కనుక ఇది అవైలబుల్గా ఉంది. ఇది అఫ్కోర్స్ అందరికీ ఐడియా ఉంది, ఉండేదే. కాకపోతే నేను ఏంటంటే వీడియో ఇస్తున్నాను కాబట్టి అన్ని ప్రోడక్ట్కి రిలేటెడ్గా ఇది ఒక ఐటమ్ మీ ఐడియా కోసం తెప్పించానండి. జస్ట్ మీరు ఫ్రిడ్జ్ పైన ఇలా వేశారంటే ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కానీ అలా అన్నిటిని కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో పాకెట్ లాగా ఇవి ఉంటాయి. పైన అయితే కనుక ఇలా వేసేసుకోవడమే, చక్కగా ఫ్రిడ్జ్కి పైన డస్ట్ పడకుండా ఉంటుంది. ఎప్పుడైనా వాష్ చేసుకున్నారంటే కనుక ఈజీగా మీకు ఇది అన్నీ కూడా వాషబులేనండి. క్లీన్ చేసుకున్నప్పుడు చక్కగా ఇది నీట్గా అయిపోతుంది. డస్ట్ లేకోకుండా మన ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయండి మన వీడియోలో ఈరోజు అయితే కనుక. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మీరు చూడండి, మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక మీరు మీ అవసరాన్ని బట్టి ఆ ఐటమ్ని తెప్పించుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఇవాళ అన్నీ కూడా చాలా యూనిక్గానే ఉండబోతున్నాయండి. అసలు ఫ్యాన్ కవర్లు అయితే నేను ఫస్ట్ టైం చూశాను. ఫ్యాన్కి 3 రెక్కలకి 3 వచ్చాయి. ఇవి చూడండి, అసలు ఇంకా ఎంతెంతో కాస్ట్లీ పెట్టి ఇప్పుడు ఫ్యాన్లు కొనుక్కుంటున్నారు కదా. ఇలాంటిది అయితే కనుక ఒక ఐటమ్ కొనుక్కున్నారంటే డెఫినెట్గా మీకు ఇది మంచి లైఫ్ ఉంటుంది, అస్సలు పాడు కావండి. 2 మీరు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్కి ఎక్కడికైనా వెళ్తున్నారు, లేకపోతే ఒక 2-3 మంత్స్ ఇల్లు మూసేసి పెట్టేస్తున్నారు, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మీకు ఇవి డస్ట్ ప్రూఫ్గా ఉంటాయి. మొత్తం అంతా కూడా కవర్స్ పెట్టేసుకుని వెళ్తే వచ్చినాక తీసుకోవచ్చు, వీటిని వాష్ చేసుకోవచ్చు, డస్ట్ లేకుండా ఉంటుంది. ఎనీ ప్లేస్ ఎనీ ఏరియా, ఓన్లీ ఫ్యాన్లోనే కాదండి. 3 రెక్కలకి కూడా 3 వచ్చాయి. చక్కగా టైట్గా అయితే కనుక మనం వాటిని ఫిక్స్ చేసేసుకోవడమే. ఈ 3 కలిపి ఒకటి ఫ్యాన్ రెక్కలండి ఇవి. అయితే కనుక మనకి గ్రైండర్ కవర్ అనమాట. సో నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి అన్నీ కూడా యూజ్ఫుల్ అయ్యేలాగా డిఫరెంట్ కవర్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఇది కూడా వాషబుల్, ఈజీగా అయితే కనుక మనం చక్కగా గ్రైండర్ మీద ఇలా కప్పేసుకోవచ్చు. సో డస్ట్ పడకుండా ఉంటుందండి. సో మెయిన్గా ఏంటంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా చేసుకోలేరు కదా. అలాంటప్పుడు ఇవి ఉన్నాయంటే కనుక ఎప్పుడైనా కొంచెం నానబెట్టేస్తే పని వాళ్ళైనా బ్రష్ కొట్టిస్తారు. లోపల ఐటమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది, వాళ్ళు కూడా పని తక్కువగా ఉంటుంది. అలా అనుకున్నప్పుడు కూడా కవర్లు అనేది ఎవరికి పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటండి ఎవరికైనా కానీ ఇవి హెల్ప్ఫుల్లే. మిక్సీ కవర్లు, గ్రైండర్ కవర్లు, ఫ్యాన్ కవర్ అండి. ఇది టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఈ కంప్లీట్ స్టాండ్తో పాటుగా ఉండే ఫ్యాన్ ఏదైతే ఉంటుందో దాని అంతటికీ కూడా మొత్తం ఇది వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఐటమ్. మీకు సైడ్లో ప్రతిదానికి కూడా నేను ఫోటో పెడతాను, మీకు ఒక క్లారిటీ ఐడియా ఉంటుంది విత్ ప్రైస్తో సహా. సో ఇది కూడా అంతే, పైనుంచి అయితే కనుక మొత్తం తొడిగేయటం అండి. ఇదైతే కనుక ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో వచ్చేసింది అనమాట. ఇట్లా పైనుంచి స్టాండ్తో సహా మొత్తం ఇలా మనం పెట్టేస్తాము. ఇక్కడైతే కనుక మనకి ఫ్యాన్ వస్తుంది. ఇది ఒక ఐటమ్ అండి, మధ్యలో మనం కట్టేసుకోవచ్చు, ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక కవర్ ఐటమ్ అండి. సో ఇది వాష్ చేసుకున్నామంటే సో లోపలైతే కనుక ఎలాంటి డస్ట్ లేకోకుండా మన టేబుల్ ఫ్యాన్ నీట్గా ఉంటుంది. ఇదేంటంటే తెలుసా అండి, గీజర్ కవర్ అండి ఇదైతే. సో ఇప్పుడు గీజర్ కవర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే కనుక ఒకవేళ గీజర్ కవర్ కోసం చూస్తుంటే ఇది ఒకసారి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా అనిపించింది ఐడియా అనేది. గీజర్ కూడా పైన అందదు కదా అండి. సో ఆ ప్లేసెస్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఉన్న ఏరియాని బట్టి మీరు ఎక్కడైతే ఫిక్స్ చేసుకున్నారో గీజర్ని, దాన్ని బట్టి అయితే కనుక దీన్ని మీరు ఫిక్స్ చేసుకోండి. సో ఇదొకటి ఐటమ్ అండి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఓన్లీ టేబుల్కి ఫ్యాన్ వరకే పెట్టాలి, రాడ్ కొద్దు అనుకున్నప్పుడు ఇదేమో కంప్లీట్ రాడ్తో సహా ఉంది కదా. ఇది ఓన్లీ మొత్తం అయితే కనుక మనకి ఫ్యాన్కి ఏదైతే వస్తుందో అండి, ఫ్యాన్కి అయితే కనుక పెట్టేసుకుని మనం ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో అయితే కనుక ఇక్కడ వచ్చేసింది కదా, దీన్ని ఇది ఎలాస్టిక్ థ్రెడ్ అండి, టైట్ని బట్టి అయితే కనుక మనం కట్టేసుకోవచ్చు అనమాట. సో ఇది టేబుల్ ఫ్యాన్ కవర్ అనమాట, ఓన్లీ ఫ్యాన్ వరకే వస్తుందండి ఇట్లాగా. సో ఇది చాలా ఫ్రీగా ఉంది కదా. ఇలా అయితే కనుక మనం ఎక్కడికైతే ఫ్యాన్ పెట్టేసిన తర్వాత ఇలా అడ్జస్ట్ చేసేసుకుంటే మీకు ఫిట్ అయిపోతుందండి. దాన్ని బట్టి ఇది ఒక కవర్.
ఓన్లీ టేబుల్ ఫ్యాన్ వరకు వితౌట్ స్టాండ్. విత్ స్టాండ్ అంటే కనుక ఆ కవర్, పెద్ద కవర్. ఇదేంటంటే మైక్రోవేవ్ ఓవెన్ కవర్ అండి. మైక్రోవేవ్ ఓవెన్కి కూడా చక్కగా కవర్స్ వచ్చేసాయి, మీరు చూడవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఇచ్చిన దాన్ని, అది మీరు మైక్రోవేవ్ ఓవెన్కి వేసుకోవచ్చు అండి చెక్స్ది, లేదంటే కనుక మీకు ఫ్రిడ్జ్ పైన పార్ట్ కూడా వేసుకోవచ్చు, అది కూడా 2 in 1. సో ఇది కూడా చూడండి అండి, ఇది కూడా మీకు అయితే కనుక చిన్న ఫ్రిడ్జ్ అయితే 2 in 1 కింద వాడేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ పైన చిన్న ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా అండి, ఆ ఫ్రిడ్జ్ పైన వేసుకోవచ్చు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్ పైన కూడా వేసుకోవచ్చు. ఇవి మైక్రోవేవ్ ఓవెన్ కమ్ చిన్న ఫ్రిడ్జ్కి వచ్చేటువంటి కవర్స్, 2 in 1గా వాడవచ్చు. ఇదొక ఐటమ్ అండి. పిక్లో అయితే మాత్రం ఇవి మెయిన్గా మైక్రో ఓవెన్ కవర్స్గానే వేశారు, బట్ చిన్న ఫ్రిడ్జెస్ కూడా సైజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అండి కూలర్ కవర్స్. కూలర్ కూడా అంతే కదా అండి, అన్ని రోజులు వేసుకోం కదా, మహా అంటే ఇయర్ మొత్తంలో ఒక 5 months వాడతామేమో. సో మిగిలిన అన్ని నెలలు అది అలాగా పెట్టుంటుంది. వాటికి కవర్ లేకపోతే కనుక సన్న డస్ట్ లాంటిది ఖచ్చితంగా దానికి పడుతుంది. మళ్ళీ కార్యక్రమం ఒక పెద్ద పని, క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత నీళ్ళు ఎక్కించి మనం కూలర్ అనేది ఆన్ చేసుకుంటూ ఉంటాం. అంత బర్డన్ లేకోకుండా మనకి ఏంటంటే కూలర్ కవర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడండి. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోవచ్చు. ఇది చూడొచ్చు మీరైతే కనుక కవర్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా. వీటిలో కూడా అండి చిన్న సైజువి, పెద్ద సైజువి, అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా అయితే కనుక పెద్దగా అయిపోతుంది. కూలర్ ఏదైనా కానీ చక్కగా మీరు కవర్ చేసేసుకోవచ్చు. ఇది కూలర్ కవర్స్ అండి. ఓకే, మీరు వాడినప్పుడు పక్కన పెట్టేసేయండి కవర్, వాడుకున్నప్పుడు అయితే కనుక కవర్ పెట్టేసుకోండి. ఇది ఇలా వస్తుంది అనమాట, ఇలా వస్తుందండి. సో వెరీ లెంతీ, అన్ని సైజులకి అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే మాత్రం పెద్ద సైజ్దే తెప్పించాను. నా కూలర్ కాస్త పెద్ద సైజ్దే ఉంటుంది. మినిమం ఒక 4-5 members ఉన్నారంటే కొంచెం పెద్ద కూలర్సే తీసుకుంటాం కాబట్టి ఇది ఒక కూలర్ అండి. నెక్స్ట్ ఏంటంటే టేబుల్ మ్యాట్ లాంటివి కూడా మనకైతే డైనింగ్ టేబుల్ అండి. డైనింగ్ టేబుల్ కూడా నేనైతే ఇట్లా తెప్పించాను. సో మీరు ఏదైనా ఫుడ్ వ్లాగర్ అయి ఉన్నా కానీ, ఏదైనా ఐటమ్ మనం కుక్ చేసినప్పుడు కూడా కింద బ్యాక్గ్రౌండ్గా ఇవి చాలా బాగుంటాయి. కొంచెం డిజైన్గా కూడా తెప్పించాను. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం చక్కగా వేయొచ్చు. ఇవి బాగున్నాయండి. సో ఒకవేళ మీకు ఇలాంటివి బాగుంటాయి అని అనుకుంటే కనుక ఒక్కసారి ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చండి. ఈ 2 కలిపి ఒక ప్యాక్. అలాగే ఇంకా కూడా వెరైటీలు తెప్పించాను. ఇది కూడానండి టేబుల్ రన్నర్ లాగా అయితే కనుక మనం మిడిల్ పార్ట్లో కొంచెం హీట్ ప్రూఫ్గా కానివ్వండి, ఏదైనా పడుకోకుండా టేబుల్ పైన మధ్యలో పార్ట్లో డెకర్కి ఐటమ్కి కానీ అట్లా అన్నిటికీ కూడా మనం అయితే కనుక వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది, హ్యాండ్ మేడ్ ఐటమ్, బాగా వచ్చిందండి. నైస్గా అల్లికైతే కనుక అల్లారనమాట. ఇది డైనింగ్ టేబుల్కి మ్యాట్, మధ్యలో మిడిల్గా సెంటర్గా వేసుకునేది, క్వాలిటీ బాగుంది. ఏదైనా సరే ఐటమ్ అనేది పెట్టుకోవచ్చు, హీట్ ఉన్నా కానీ మనకి హీట్ ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ అండి మరొక ఐటమ్, ఇది కూడా టేబుల్ కవర్ అనమాట. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ టేబుల్ కవర్, డైనింగ్ టేబుల్ కవర్. ఇలా మొత్తం అంతా కూడా 4 sides కూడా మనకి గోల్డ్ అయితే ఉంటుందనండి. ఇది 2 sides వచ్చిందండి. ఇది వాల్ సైడ్ వెళ్ళిపోతుందండి. ఈ ప్లెయిన్గా ఉన్న పార్ట్ వాల్ సైడ్కి వెళ్ళిపోతుందండి. ఈ 3 sides ఉన్నది ఏంటంటే టేబుల్ మొత్తం మనకి కవర్ అవుతుంది ఇలాగా. ఇది ట్రాన్స్పరెంట్ కవర్ అండి. సో లోపల మన డైనింగ్ టేబుల్ ఏదైతే ఉంటుందో, గ్లాస్ అయితే గ్లాస్ కానివ్వండి, గ్రానైట్ స్టోన్స్, మార్బుల్ స్టోన్స్, ఇప్పుడు ఆ మోడల్లో కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చేస్తున్నాయి. వుడెన్ ఏదైనా కానీ అది మనకి కనపడుతుందండి. ట్రాన్స్పరెంట్లా అయితే కనుక మనకి ఇది ఒక డిఫరెంట్గా అయితే కనుక వచ్చింది. ఇది కూడా తక్కువ రేట్లోనే ఉందండి, బెస్ట్ ప్రైస్లోనే అవైలబుల్గా ఉంది. మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. అలాగే టేబుల్ మ్యాట్స్ కూడా ఇంకా వేరే అంటే లైక్ ఇట్లాంటి వాటిలోనే ఇంకొన్ని తెప్పించాను. వీటన్నిటి లింక్స్ అయితే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, మీరైతే కనుక చెక్అవుట్ చేసుకోండి. సో ఇవి ఒక డిజైన్ అండి. ఇవి కూడా 2 యాక్చువల్గా ఇలా వస్తుంది, ఇలా వచ్చిందండి. సో ఇది కూడా అనమాట మిడిల్లో వేసుకోవడానికి, దాంతోపాటే మనకి ఏంటంటే సెట్ లాగా ఉండడానికి ఇది సెట్ లాగా సెట్ అయిపోతుందండి. ఓకే, ఇలా ఒక డిజైన్ తెప్పించాను. అలాగే దీనిలోనే ఇంకొక ఐటమ్ కూడా తెప్పించాను. ఇది కూడా సింగిల్ మ్యాట్ అనమాట. ఈ 2 ఒక కోంబో అండి, ఈ 2. ఓకే, ఈ 2 అండ్ 2 మ్యాట్స్ కలిపేసి మనకి ఒక కోంబో లాగా వస్తుందన్నమాట. సో మొత్తం కంప్లీట్ ఒక సెట్లా ఉండాలనుకుంటే ఇలా ట్రై చేయండి అండి. అండ్ మీరు ఇది వేసుకున్నప్పుడు కూడా మీరు దీంతో కూడా అయితే కనుక మ్యాచ్ చేసుకోవచ్చు. టేబుల్ని చక్కగా అయితే కనుక డెకర్ చేసుకోవచ్చు వీటితోని. అలాగే ఇంకొక మ్యాట్స్ కూడా అండి, ఇవి కూడా ఒక డిఫరెంట్ మోడల్ అనమాట. సో ఇది వేసుకున్నప్పుడు కూడా మీరైతే కనుక దీంతో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మ్యాచ్ అవుతుందండి. సో అన్నిటికీ కూడా మీకు ఇది కరెక్ట్ అవుతుందని నేను ఇదొక వెరైటీని, అలాగే ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకున్నప్పుడు ఇదొక డైనింగ్ టేబుల్ కవర్ని
అండ్ ఇది ఒక కవర్ని అయితే కనుక పెట్టాను. మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ అండి. ఉంటాయి కదా రాడ్స్, అలా కూడా ఫిట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం ఏం చేస్తాం, మా అంటే ఏసీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ మా అంటే 3 నెలలు వాడతాం. చలికాలం అయితే వేసుకోం కదా అండి, వానాకాలం కూడా నాకు తెలిసి వేసుకోము. అలాంటప్పుడు ఏంటంటే అవి డస్ట్ అట్లా పట్టేయకోకుండా ఆ 3 నెలలు ఓపెన్ పెట్టేసుకోవచ్చు. కవర్ ఉన్నప్పుడు అప్పుడు నడవదు కాబట్టి. సో మిగిలిన 6 నెలలు, ఆల్మోస్ట్ 6 నెలలు పోనీ 5 నెలలు అప్పుడు మనం అంత వాడం కాబట్టి ఇది పెట్టేసుకున్నామంటే కనుక అండి ఈ కవర్ సో డస్ట్ పడకుండా ఉంటుందండి. మెయిన్గా నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా చూసుకోవచ్చు. దాంట్లో కూడా మీకు సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఆ సైజుని బట్టి మీరైతే కనుక తెప్పించుకోవచ్చు. అండ్ ఏసీ కవర్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇవి ఏసీ కవర్లు అండి. అంటే మీకు దాంట్లో సైజుని బట్టి 1.5 టన్ ఇట్లా టన్ దాని ప్రకారంగా ఉంటుంది కదా, కెపాసిటీ ఉంటుంది కదా అండి, దాన్ని బట్టి కూడా మీకు అయితే కనుక చక్కగా రాసున్నాయి. ఇది ఏసీ కవర్. మీరు ఏసీకి వెళ్ళిపోయి ఇట్లా వేసేసుకోవడమే. ఇదంతా కూడా ఎలాస్టిక్ గ్రిప్పింగ్ రబ్బర్ బ్యాండ్ రబ్బర్స్ లాంటిది ఉంది చూడండి, బ్యాండ్ లాగా గట్టి గ్రిప్పింగ్తోని. సో మీకు అయితే కనుక ఇట్లా ఏసీకి తొడిగేయడమే. మనం ఏసీ లెంత్ వచ్చింది చూడండి. సో మీకు ఇది ఎలాస్టిక్ గ్రిప్పింగ్లో ఉంది కాబట్టి మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగా ఇవి ఏసీ కవర్లు. ఇది ఏసీ కవరు. ఇది ఏసీకి అయితే కనుక మనకి బయట ఉండే ప్లేస్ కూడా డస్ట్ పడుకోకుండా ఉండేటువంటి కవర్. నేను చాలా డిఫరెంట్గానే ఆలోచించి అయితే కనుక మన ఫాలోవర్స్ అందరికీ కూడా చెప్పాలంటే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు చెక్అవుట్ చేసుకోండి. అండ్ మీకు హెల్ప్ఫుల్గా ఉండే ఏ దానికైనా సరే మీకు అయితే ఏది నచ్చుతుందంటే దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవచ్చు. ఇది కూడా అదేనండి. అంటే నేను ఏం చేశానంటే 2 ఏసీ కవర్లు తెప్పించా. చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయి. నాకు కూడా కన్ఫ్యూజన్ అనిపించింది దేనికి ఏది అనేసి. అందుకోసమే చూసి ఒక్కొక్క దాంట్లో 2 ఎగ్జాంపుల్ వచ్చేసి సిలిండర్కి 2 తెప్పించానండి, ఏసీ కవర్లకి 2, ఏసీ బయట పెట్టేస్తాం కదా ఆ ప్రోడక్ట్కి అయితే కనుక ఇట్లా 2. ఇది కూడా అందులో ఒకటి అనమాట. సో ఇట్లా వస్తుందండి. కంప్లీట్ కవర్డ్ ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి మిషన్కి ఉన్నాయండి కవర్లు. ఇంకా చెప్పాలంటే అన్నిటికీ ఉన్నాయండి, ప్రతి ప్రోడక్ట్కి ఉంది యాక్చువల్గా. సో ఇది మొత్తం అంతా కూడా ఇట్లా పెట్టేసుకుని అయితే కనుక మనం కట్టేసామంటే 5 నెలలు 6 నెలల పాటు చక్కగా బయట ప్రోడక్ట్ కూడా మనకి డస్ట్ ప్రూఫ్గా అయితే కనుక ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రోడక్ట్. సో నిజంగా చెప్పాలంటే చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి ఇది మన అందరికీ కూడా. ఇదేంటంటే గ్రైండర్ కవర్ అండి. ఓవరాల్గా అయితే కనుక మనం ఇంట్లో వాడే చిన్న ఐటమ్ దగ్గర నుంచి మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా ఓవరాల్గా అయితే కనుక కవర్స్ అనేది చూసాము. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో తప్పకుండా రికమెండ్ చేయండి. ఎందుకంటే ఇది అందరికీ కూడా హెల్ప్ అయ్యేదే. చిన్నల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి ఎవరికైనా కానీ ఓవరాల్గా ప్రతి ఇంటికి కూడా అవసరమయ్యే ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఐటమ్కి అయితే కనుక కవర్స్ అండి. ఇవన్నిటిని కూడా మీకు షేర్ చేశాను. తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే తప్పకుండా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కలుద్దాం, మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ. Take care. Happy shopping. Bye bye.